పండుగలకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇక మాకు ఒకరినొకరము చాలా బాధలు మిస్ అయ్యి జ్వరాలు వస్తాయి. ఇక్కడ కొంచెం భూమి తక్కువ ఉండడం వల్ల ఈడ పంటల కోసము పంటలు వ్యవసాయం చేస్తుంటే దాంట్లో నష్టం వచ్చింది. పంటలు సరిగా లేక వరి చేను అది ఎక్కువ వర్షాల వల్ల కొట్టుకుపోయింది అన్నట్లు. మళ్ళీ కందినేమో అది ఎక్కువ వానలు ఆ టైం లేకున్నందుకు అది పెట్టుబడి నుంచి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దాంట్లో లాస్ వచ్చినందుకు హైదరాబాద్ పని చేయడానికి వెళ్ళింది. అక్కడ 10 సంవత్సరాల క్రితము బయట వెళ్ళడం జరిగింది. అంటే అంతకుముందు నేను ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేసిన విలేజ్లోనే, కానీ అప్పుల వల్ల బయట గల్ఫ్ వెళ్ళడం జరిగింది. తెలంగాణలో వర్షాలు తక్కువ పడడం వల్ల పని కూడా కరెక్ట్ పండట్లేదు. టైంకు వర్షాలు రావు. వర్షం వచ్చే టైంలో వర్షాలు రాదు, వర్షం పడిన టైంలో ఎండలు ఉంటాయి, వర్షాలు వస్తాయి. పంటలు కూడా కరెక్ట్ పండట్లేదు ఆ వర్షపాతం వల్ల. మనకి ఇక్కడ జలాశయాలు కూడా కరెక్ట్ లేవు తెలంగాణలో. వ్యవసాయ భూముల్లో కూడా చిలక భూములు ఉంటాయి, స్థానవంతమైన భూములు లేవు మన దగ్గర. అందుకని దానివల్లనే మనం భూమి కూడా మాకు కొంచెం ముగ్గురు మనకి దాని గురించి ఇబ్బంది రావడం వల్ల వలస లేమన్నమాట హైదరాబాద్కి. మంచిగా అయినా కూడా మనకేంటంటే ఎక్కువ వర్షాలునేమో కంటిన్యూ ఉంటాయి, లేదంటేనేమో వర్షాలు లేకుంటాయి. దాంట్లో నుంచి మనం పెట్టుబడికి ఎక్కువ శాతం అప్పులు చేసి దానికి మిత్తులు కట్టి ఎక్కువ అప్పులు అయినందుకే ఆయన హైదరాబాద్ పోయి మాకు కూడా ఆయనకు ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది. టైంకి ఎవ్వరు సహాయం లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకనే వచ్చామన్నట్టు ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. లేబర్ కార్డు ద్వారా ఏం బెనిఫిట్స్ టైమింగ్ మేడం వాళ్ళు చెప్పారు, మీకు మీ పిల్లలకు ఫ్యూచర్లో చదువుల గురించి హెల్ప్ అవుతుంది, మ్యారేజ్ అయినప్పుడు కూడా డెలివరీ అయినప్పుడు కూడా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్గా ఉంటుంది లేబర్ కార్డు తీసుకోవడం ద్వారా అని చెప్పి చెప్పారు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఒక 6 నెలల నుంచి సారం ఇస్తుంది. అయిపో సంవత్సరాల నుంచి ఇక్కడ మీటింగ్లో పెట్టారు. మాకు ఏదో కావాలంటే కూడా హెల్ప్ చేస్తా అని చెప్తుండ్రు. దాని నుంచి ఒక ఆశ కనిపించింది మాకు కూడా బతకడానికి. ఇప్పుడు ఏదన్నా దొరికితే కూడా మేము కూడా ఇక్కడనే మా ఫ్యామిలీతో సంతోషంగా ఉంటామని ఒక ఆశ కనిపిస్తుంది. ఇప్పుడు చేసిన వాళ్ళకు వాళ్ళు నా డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ నాకు రిటర్న్ కాల్ చేసారు. 2 ఆఫర్స్ వచ్చి ఉండే కాల్ చేసారు. సరే అని చెప్పేసాను. రావస్ హెల్ప్ లైన్కు థ్యాంక్ యూ సో మచ్.